వనపర్తి జిల్లాలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. సారమేష్ బిల్డర్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలో 500 మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి విజేతకు 1,00,000, రెండో విజేతకు 50,000, మూడో విజేతకు 25,000, నాలుగో విజేతకు 10,000 రూపాయల పంపిణీ చేశారు. ఇక పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు కూడా అందజేసినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాలో వైద్య సేవల పేరుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పేరుకే ఎంబీబీఎస్ ఆసుపత్రులు కానీ చికిత్స ఆర్ఎంపీల చేతుల్లోనే సాగుతుందని ఇక స్థానికులైతే చెప్తున్నారు. నవాబ్పేట మండల కేంద్రంలోని శ్రీ అంబిక ఆసుపత్రిలో వాస్తవంగా చికిత్స అందించడం ఆర్ఎంపీ శ్రీధర్ చేతుల్లోనే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస ఎన్ఎంసీ చట్టం అయితే 3454 ప్రకారం అయితే కేసు నమోదు చేశారు. తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య 2025లో 42,566కి చేరి 11.8% పెరిగింది. సైబర్ నేరాలు 135.6%, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 152% పెరుగుతూ అత్యధికంగా నమోదయ్యాయి. జైల్లో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలైతే ఉన్నారు. ఇక కోర్టు హాజరులో అయితే 69% కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే నిర్వహించారు. ఇక జైళ్ల పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ జైళ్ల శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆధోని గాలిపేట్ శక్తిగుడి మైదానంలో అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 40 మందికి పైగా మహిళలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన నలుగురికి గుడిసె కృష్ణమ్మ చేతుల మీదుగా అయితే బహుమతులు అందజేశారు. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకే లక్ష్యంగా ఈ ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది అరిగల శివరామ ప్రసాద్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఇక విజయవాడలో సుదీర్ఘ న్యాయ అనుభవం కలిగినటువంటి శివరామ ప్రసాద్ విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని శివరామ ప్రసాద్ కోరుతున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక సీమంత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో 511 మంది పేద బలహీన వర్గాలు అయితే అన్ని మతాల గర్భిణీ మహిళలకు ఫౌండేషన్ చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అందజేసి శ్రీమంతం చేశారు. సైదాబాద్ మండలం నుంచి 42 అంగన్వాడీ సెంటర్లలోని 515 మంది గర్భిణీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విరాళాలతో సహకరించిన దాతలకు ఫౌండేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు వెళ్లే ప్రజల బస్సులైతే కొరత కారణంగా అయితే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఇక ప్రయాణికులు పండగకి ఆర్టీసీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బుల్లెట్ వాహనాల సైలెన్సర్లపై పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణంలో శబ్దం ఎక్కువగా చేసే వాహనాలను అదుపులోకి తీసుకుని సైలెన్సర్లను జేసీబీ యంత్రంతో అయితే ధ్వంసం చేశారు. ఇక అధిక శబ్దం చేసే వాహనాలు నిబంధనలకు విరుద్ధమని అయితే వాహనదారులైతే సైలెన్సర్ మెకానిక్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హెచ్చరించారు. ఉమ్మడి ప్రకాశం, మార్కాపురం జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక యార్లగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అయితే పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇక రెండో రోజు ప్రధాన అతిథిగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పాల్గొని అయితే పోటీలను అయితే ప్రారంభించారు. ఇక రెండో రోజు 6 పండ్ల విభాగంలో అయితే 16 జతల ఎడ్ల బండి పోటీలకైతే తలపడుతూ పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు పందెంను తిలకించారు. బోరబండలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు తనతో సరిగ్గా మాట్లాడడం లేదని అక్కసుతో అయితే ఆ యువతిని హత్య చేశాడు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం అయితే ఇద్దరు గతంలో బంజారాహిల్స్ లో పరిచయం అయ్యారు. ఇక నిందితుడు యువతిని ప్రత్యేకంగా పిలిచి హత్య చేసినట్లయితే సమాచారం. ఇక నిందితుడు బోరబండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో వరకట్న వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుంది.
మొట్లపల్లి గ్రామానికి చెందినటువంటి కావ్య 3 సంవత్సరాల క్రితం శ్రవణ్ అనే యువకునితో అయితే వివాహం చేసుకుంది. ఇక వివాహ సమయంలో ఇచ్చినటువంటి 15 లక్షల వరకట్న ఇక బంగారంతో పాటు లాంఛనాలను కూడా పుట్టింటి వారు శ్రవణ్ కు అప్పగించారు. ఇక అయినా కూడా సంతృప్తి చెందని శ్రవణ్ అనవసరంగా కావ్యను వేధించడంతో మనోవేదన చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొందరు అనుమతి లేకుండా మామిడి తోటల్లో కోడి పందాలు ఏర్పాటు చేశారు. నందిగామ పోలీసులు చర్యలు తీసుకుని కోడి పందాల బారులను అయితే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక కోడి పందాలు చట్టవిరుద్ధమని జాగ్రత్తగా బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. కడప జిల్లా బద్వేల్ పరిధిలోని గోపవరం మండలంలో డబ్బు లావాదేవీ వివాదంలో అయితే కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సత్య టౌన్షిప్ సమీపంలో జరిగినటువంటి ఈ ఘటనలో చిన్న గురువయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఇక పెద్ద గురువయ్య అయితే తీవ్ర గాయాలతో కడప రిమ్స్ కు అయితే తరలించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు అయితే పోటెత్తారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా గోదావరి నదిలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పర్యాటకులు గండిపోచమ్మ బోట్ పాయింట్ ను కిటకిటలాడింది. ఇక పోలీస్ భద్రతా సూచనలతో పర్యాటకులకైతే ఏర్పాట్లు చేసినప్పటికీ వాహనాల పార్కింగ్ స్థలాల కొరత అయితే కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని కూడా పర్యాటక శాఖ అధికారులు సూచించారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఇటువంటి చట్ట ప్రత్యేక కార్యకలాపాలకైతే పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఎట్టపాక, చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాల్లో అయితే ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తామని ఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు.